వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. మనం గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే డిఎస్సి పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయని చెప్పేసి తెలుసు. అయితే గ్రూప్ 1 సంబంధించి సెప్టెంబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే కొంతమంది ఏజ్ లిమిట్ ఎంత, దాని క్వాలిఫికేషన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మరి క్లియర్గా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇది గతంలో జరిగినటువంటి అంటే 2023 సంవత్సరంలో ఇచ్చినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ల ఆధారంగా మాత్రమే మీకు అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది. ఇది మాత్రం ఫైనల్ కాదు. మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫైనల్గా అందులో ఏదైతే ఇచ్చారో అది ఫైనలైజ్ చేసుకోండి. ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే, కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కోసం, అవగాహన కల్పించడం కోసం మాత్రమే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా మీకు నేమ్ ఆఫ్ ది పోస్టు, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అట్లాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా వీటి మీద కామెంట్ చేయొద్దు. ఎందుకంటే ఇది ఫైనలైజ్ కాదు, కేవలం అవగాహన కల్పించడం కోసం మాత్రమే. ఇప్పుడు చూద్దామండి. మనం ఫస్ట్ వన్ గ్రూప్ 1లో మనకి డిప్యూటీ కలెక్టర్ అండి. ఈ డిప్యూటీ కలెక్టర్ వచ్చేసరికి 18 నుంచి 42 సంవత్సరాలు ఇచ్చారు. అట్లాగే దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే డిగ్రీ ఉంటే సరిపోతుందండి, ఎనీ డిగ్రీ. అట్లాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ అండి, దీని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అని వారు అప్పట్లో. దీనికి కూడా ఏజ్ 42 సంవత్సరాల వరకు ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సివిల్ అండి, కేటగిరీ 2. ఇది 21 years and 30 years. దీనికి తక్కువ ఏజ్ ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అంటే మెన్నో, ఇది కూడా 30 years వరకు ఉందండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డివిజనల్ ఆర్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ఇది 28 years వరకే ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండి, ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అట్లాగే చూడండి, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ 42 years వరకు ఉంది. డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని ఇవ్వడం జరిగిందండి. అలాగే 7th one చూద్దాం. చూడండి, 7th one డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, దీనికి కూడా 42 years వరకు ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇది కూడా 42 years వరకు ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సర్వీసెస్, ఇందులో 42 years వరకు ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, ఇది కూడా 18 to 42 years వరకు ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అసిస్టెంట్ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఇది 30 years వరకు మాత్రమే ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్, ఇది 18 to 42 years ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అర్థమైంది కదండి. దీన్ని బట్టి మీకు ఏ సరిపోతుంది, క్వాలిఫికేషన్ సరిపోతుంది అనుకుంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు ఇచ్చిన ఏజ్తో పాటు మీకు రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి స్పెషల్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండవచ్చు. అది మీరు అలాగే క్వాలిఫికేషన్స్ కూడా మారవచ్చు కొన్నిటికి. అవి మీరు ఏంటంటే రాబోయే సెప్టెంబర్ 15వ తారీఖున ఇచ్చేటువంటి నోటిఫికేషన్ చూసుకుని మాత్రమే ఫైనలైజ్ చేసుకోండి. కానీ మ్యాక్సిమం ఇలా ఉండొచ్చు, ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఇవి సాధారణంగా మారవు. అయితే కొంచెం ఏజ్ రిలాక్సేషన్లో లేకపోతే ఏజ్ పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రూప్ నోటిఫికేషన్లు ఇవ్వటం లేట్ అయిందనుకోండి, చాలామంది అడుగుతారు కాబట్టి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వటం అలాంటిది జరిగినాయి గతంలో. కానీ ఇప్పుడైతే మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఇది జనరల్గా మీకు చెప్పాను, మీరు మాత్రం వచ్చేటువంటి నోటిఫికేషన్లు మాత్రమే ఫైనలైజ్ చేసుకోండి. ఇది సలహా మాత్రమే.
ఎటువంటి కామెంట్స్ దీని మీద చేయొద్దు. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 1 2023లో ఎక్కువ పోస్టులు ఎనీ బ్యాచిలర్ డిగ్రీకి సరిపోతుంది. అంటే చాలా పోస్టులకి డిగ్రీ సరిపోతుంది, ఎనీ డిగ్రీ. అయితే కొన్ని పోస్టులకు ప్రత్యేక అర్హతలు ఉన్నాయి. ఏంటంటే డివిజనల్ ఆర్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉందనుకోండి, ఇంజనీరింగ్ డిగ్రీ అవసరం. అలాగే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీ ఉందనుకోండి, మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేకపోతే నోటిఫికేషన్లు పేర్కొన్న ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అవసరం ఉంటుంది. అలాగే డిఎస్పి, జైల్స్, ఎక్సైజ్ వంటి పోస్టులకు విద్యార్హతతో పాటు నోటిఫికేషన్లో పేర్కొన్న ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా వర్తిస్తాయి. అర్థమైందండి? ఇక్కడ ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా వర్తిస్తాయి. అంటే అర్హతలు ఉండాలి, అలాగే ఫిజికల్ అండ్ మెడికల్గా కూడా సెట్ అవ్వాలి. ఈ వివరాలు ఏపీఎస్సీ అధికారిక గ్రూప్ 1 సెట్ నోటిఫికేషన్ 12/2023, 8/12/2023 ఆధారంగా ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ గమనిక ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అలాగే ప్రభుత్వ ఉద్యోగులు మొదలైన వర్గాలకు వేరుగా వర్తించవచ్చు అండి. ఈ మాత్రం నేను ఇచ్చిన మాత్రం నోటిఫికేషన్ సాధారణ ఏజ్ లిమిట్స్ మాత్రమే. ఇది సాధారణంగా వాళ్ళకి రిజర్వేషన్ బట్టి వర్తించవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మీరు కొత్తగా సెప్టెంబర్ 15 తారీఖు ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రమే బేస్ అవ్వండి. ఇది సలహా కోసం మాత్రమే, మీరు ప్రిపేర్ అవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని గుర్తించండి. ఇప్పుడు మనం గ్రూప్ 2 సంబంధించి చూద్దాం. ఏజ్ లిమిట్ ఎంత, విద్యార్హతలు ఏంటి చూద్దామండి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి. ఇవి కూడా నేను పాత నోటిఫికేషన్ ప్రకారమే మీకు చెప్తున్నాను. ఇది కూడా సలహా మాత్రమే. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఉపయోగార్థం, అంతే తప్ప దీని మీద ఎటువంటి కామెంట్స్ వద్దండి. కేవలం మీరు ప్రిపేర్ చేయడం కోసమే, మీరు సన్నద్ధం చేయడం కోసం, ఎందుకంటే మంచి అవకాశం పావుట్ చేసుకోకూడని ఉద్దేశంతో మిమ్మల్ని మోటివేట్ చేయడం జరుగుతుంది. ఇందులోనూ ఎగ్జిక్యూటివ్ పోస్టులో డిప్యూటీ తహసీల్దార్ ఉందండి. ఇది 42 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ, అంటే ఎనీ డిగ్రీ సరిపోతుంది. అలాగే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అండి, ఇది కూడా 42 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇది కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి, దీనికి కూడా 42 సంవత్సరాల వరకు ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ నోటిఫికేషన్ పేర్కొన్న ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. అలాగే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అండి, ఇది కూడా 42 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అలాగే సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 అండ్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ అదనంగా అలాగే లా డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. అండ్ సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2కి, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇది 30 ఇయర్స్ వరకే ఉందని గుర్తుపెట్టుకోండి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి చూద్దామండి. ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే సెక్రటరియట్లో సంబంధించింది. ఇది 42 ఇయర్స్ వరకు ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ లేదా డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఎనీ డిగ్రీ పనిచేస్తుందండి ఇది. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేచర్లో ఇది కూడా 42 ఇయర్స్ వరకు ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఇక్కడ ఇంకోటి అంటే సీనియర్ అకౌంటెంట్ అండి, ఇది 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉంది. సాధారణంగా డిగ్రీ కొన్ని అకౌంట్స్ లేదా ట్రెజరీస్ పోస్టులకు నోటిఫికేషన్లో ప్రత్యేక సబ్జెక్టు క్వాలిఫికేషన్ కండిషన్స్ వర్తిస్తాయి. చూసుకోండి, దీనికి స్పెషల్ క్వాలిఫికేషన్ అడగవచ్చు. అంటే అకౌంట్స్ సంబంధించింది కాబట్టి దీన్ని కూడా చూసుకోండి. మీకు అకౌంట్ సెక్షన్ సంబంధించిన డిగ్రీ ఉన్నట్లయితే మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్, ఇది 42 ఇయర్స్ వరకు ఇచ్చాడండి. డిగ్రీ లేదా ప్రిస్క్రైబ్డ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అండి. మీకు సంబంధించిన అకౌంట్స్ కానీ ఉంటే చూసుకోండి, లేదా డిగ్రీ కానీ. అంటే నోటిఫికేషన్ ఫైనలైజ్ చేసుకోవాలి మీరు వచ్చే నోటిఫికేషన్లో. ఇది పాత కాబట్టి నేను 2023 చెప్తున్నాను. అందువల్ల మీరు కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా వీటిని చెక్ చేసుకోండి. సీనియర్ ఆడిటర్ అంటే ఇది కూడా 42 ఇయర్స్ వరకు ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ లేదా డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. జూనియర్ అసిస్టెంట్ అండి, ఇది కూడా 42 సంవత్సరాల వరకు ఉంది. ఇది కూడా బ్యాచిలర్ డిగ్రీ లేదా డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. అలాగే ఆడిటర్, ఇది కూడా 42 ఇయర్స్ వరకు ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ అసిస్టెంట్ లేకపోతే అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సిమిలర్ పోస్ట్
అంటే సంబంధిత పోస్టుకు నోటిఫికేషన్ సూచించిన డిగ్రీ లేదా ఇతర ప్రత్యేక క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి. చూసుకోండి, మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీన్ని ఫైనలైజ్ చేసుకోండి. అంటే ఇవన్నీ కూడా అసిస్టెంట్ లేకపోతే అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కాబట్టి టైప్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా ఉండాలని అడగొచ్చు. అందువల్ల మీరు నోటిఫికేషన్లో ఫైనలైజ్ చేసుకోండి. ఏదైనా ఏమంటే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు పూర్తి జాబితా, అలాగే వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఏపీఎస్ అధికారిక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఉంటాయి కాబట్టి మీరు దాన్ని ఫైనలైజ్ చేసుకోండి. సింపుల్గా గుర్తుపెట్టుకుని ఏంటంటే ఏదైనా డిగ్రీ ఉంటే ఎక్కువ గ్రూప్ 1 పోస్టులకు అర్హత ఉంటుందండి. ఏదైనా డిగ్రీ ఎక్కువ పోస్టులు గ్రూప్ 2లో ఎనీ డిగ్రీ పనిచేస్తుంది. అంటే డిప్యూటీ తహసీల్దారు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2, అలాగే ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ, ఏఎస్ఓ, జూనియర్ అసిస్టెంట్, ఆడిటర్ అండ్ ఇవన్నిటిని కూడా ఏదైనా డిగ్రీ ఉంటే ఎక్కువగా పోస్టులకి పనిచేస్తుంది. గమనిక ఏంటంటే అకౌంట్స్ ఆర్ ట్రెజరీ సంబంధిత సీనియర్ అకౌంటెంట్ ఆర్ జూనియర్ అకౌంటెంట్ వంటి పోస్టులకు ఎగ్జాక్ట్ పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ వర్డింగ్ను నోటిఫికేషన్లో ఉన్న విధంగానే చూడటం మంచిది. అంటే నోటిఫికేషన్ యాజిటీస్కి ఎలాగిచ్చాడో అలాగే ఫాలో అవ్వండి. ఇది మీకు మరొకసారి చెప్తున్నాను, ఇది మీకు అవగాహన కల్పించడం కోసమే నేను 2023 నోటిఫికేషన్ చెప్తున్నాను. అలాగే కొన్ని పోస్టులకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే సిపిటి, అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ లేదా ఇతర సర్వీస్ కండిషన్స్ ఎంపిక సమయాలు వర్తిస్తాయి. అంటే పోలీస్ రిక్రూట్మెంట్ ఉందనుకోండి, హైట్, వెయిట్ అవన్నీ ఉంటాయి. అలాగే కంప్యూటర్ కానీ అకౌంట్స్ టెస్ట్లో అకౌంటెంట్ ఆర్లో ఉందనుకోండి, వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మాత్రం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి సపరేట్గా ఈ పోస్టులు ఇవి కూడా టెస్టులు కూడా ఉంటాయి. మీరు బాగా గమనించండి. ఇవన్నీ 1-2 సార్లు చూసుకున్న తర్వాత మీరు ఏ పోస్ట్ సూటబుల్ అవుతుందో, మీ ఏజ్ సరిపోతుందా, క్వాలిఫికేషన్ సరిపోతుందా, లేకపోతే కంప్యూటర్ టెస్ట్ ఉందా లేదా, ఫిజికల్ స్టాండర్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు దాన్ని పోస్ట్కి ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ కూడా 2023 నోటిఫికేషన్ నుంచి నేను తీసుకుని మీకు చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ డౌట్ క్లారిఫై చేయడం కోసమే. అంతేగాని ఇది ఫైనలైజ్ కాదు. మీరు ఈ నెల అంటే సెప్టెంబర్ 15వ తారీఖున వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఏవైతే క్వాలిఫికేషన్స్, అలాగే ఏజ్ లిమిట్ అంటే ఇవన్నీ ఉంటాయో వాటిని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా నేను ఇప్పుడు చెప్పినవి కాకుండా ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.